అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'మిస్టర్ యారగెంట్' 15వ భాగం రచయిత వనజ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకొక లైక్ చేయండి. కాఫీ తీసుకొని వచ్చి ఆయనకిస్తూ, ఏంటండి నిన్నంతా ఇంటికి రాలేదని ఆవిడ అడుగుతుంటే పని మీద ఔట్ ఆఫ్ సిటీ వెళ్ళాల్సొచ్చింది. అందుకే అర్జెంట్‌గా వెళ్ళిపోయానని చెప్పి వాచ్‌మెన్ చెప్పాడు. నిన్న అమ్మాయి త్రిపుర వచ్చిందా అని ప్రకాష్ గారు అడిగేసరికి, ఆ! వచ్చింది కానీ మమ్మీ అని బృంద అప్పుడే కిందకొస్తూ ఏదో చెప్పబోయేసరికి హరిత అడ్డుకొని, ఊరికే అండి, ఏదో మాట్లాడాలనిపిస్తే వచ్చింది అని ఆయనకి చెప్పి బృందా వంక వద్దు అన్నట్టుగా చూసింది హరిత. నిజం నాన్నగారు, నాకే కాలికి మంచం తగిలి అరిచాను. అది ఏమరపాటులో గొంతు కీచుగా వచ్చి మీకు అమ్మాయి గొంతులాగా వినిపించిందని ప్రమోద్ అంటున్నప్పుడు అల్మారాల నుంచి మళ్ళీ ఏదో దబ్బన శబ్దం రావడంతో ఏంటక్కడ శబ్దం అని అంటూ అల్మారా వైపే శర్మ గారు వెళ్తూ ఉంటే, ఇటు ప్రమోద్, అటు అల్మారాలో ఉన్న మ దాక్కున్న మహిత ఇద్దరూ కూడా భయంతో బిక్కచచ్చిపోయారు. సడెన్‌గా ఎక్కడ్నుంచొచ్చిందో తెలియదు కానీ, శర్మ గారిని బెంబేలెత్తించేసింది ఆ బల్లిపిల్ల. అంటే ఆయన భయపడ్డారని కాదు కానీ, అశుభమని అంతే. ఛీ! వెధవ బల్లి ఇక్కడే ఉండాలా అని తిట్టుకుంటూ, అబ్బాయి ప్రమోద్, అలమారాలో ఎలుక పిల్లలు ఉన్నట్టున్నాయి. ఒకసారి చూసుకొని అలమారాని దులిపి బట్టలు అన్నీ కూడా సర్దుకొని చేసుకో. లేదంటే మీ అమ్మని పిలువు. తను చేయిస్తుంది అని చెప్పి స్నానం చేసి బల్లిపటాన్ని తాగడానికి వెళ్ళిపోయారు శర్మగారు. మళ్ళీ వెళ్ళి రూమ్ డోర్‌ని క్లోజ్ చేసేసి, ఏయ్! బయటికి రావే అని అంటూ పిలిచాడు ప్రమోద్ మహితని. ఆ! వచ్చాను. ఏంటంట? అని మహిత 2 చేతుల్ని నడుము మీద పెట్టుకొని అడుగుతూ ఉంటే, నా రూమ్‌లో నీకేం పని? వచ్చావా ఇక్కడికి? అని అడిగాడు ప్రమోద్. ఏదో ఒక పని. ఇదేం నీ ఒక్కడి ఇల్లు కాదు గదా! మా అత్త ఇల్లు కూడా కాబట్టి నాకు కూడా హక్కులు, జిక్కులు ఉన్నాయి. వెళ్ళెహె అని అంటూ ప్రమోద్‌ని తోసుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళబోయింది మహిత. ఆగమ్మా! తమరి చేతుల్లో ఉన్నది ఏంటి కాస్త చెప్తే అప్పుడు వెళ్ళనిస్తా అని ప్రమోద్ అంటుంటే, అతని వంక ఓసారి చూసి పక్కన పడేస్తూ, నీ షర్ట్‌నా? నా ఓణీ అనుకోని తీసుకున్నాను. సరే గాని ఇంతకీ మామయ్యని ఏం చేసి బయటకు పంపించావు? అని అడిగింది మహిత. చెప్పాలా? చూపించాలా? అని ప్రమోద్ తనని అడిగితే చెప్పు అని మహిత అంటే, సింపుల్. చిన్న బల్లిపిల్ల వేశాను అని చెప్పాడు ప్రమోద్. ఓహో! అవునా? అని అంటూ మళ్ళీ అంతలోనే యాక్ అని అనుకోని, సరే వెళ్ళొస్తా అని తిప్పుకుంటూ ఇంకా ఎక్కువ సేపు ఉంటే ప్రమోద్‌కి డౌటొస్తుందేమోనని బయలుదేరిందక్కడి నుంచి మహిత. ఇప్పుడు ఎలా వెళ్తావు? నాన్నగారు అక్కడే ఉంటారని ప్రమోద్ మహితని అంటున్నప్పుడే ఈసారి కమల డోర్ కొట్టడంతో మహిత తలుపు వెనక దాక్కుంది. కమల తలుపు తీస్తూనే 2 అడుగుల్ని ముందుకు వేసేసరికి కమల గారు వెనక్కే వచ్చిన మహిత ఆవిడ భుజాల మీద చేతులు వేసి, అత్తయ్య, బావగారు ఎప్పుడొచ్చారు? అని అంటూ దీర్ఘాలు తీస్తూ అడిగి ప్రమోద్‌ని చూసి కన్ను కొట్టింది. పాపం మహిత దెబ్బకి షాకయి చూశాడు ప్రమోద్. నేనా మహిత? ఇందాక 10 నిమిషాలయింది. ఒక బల్లి పిల్ల, ఎలక పిల్లతో చస్తున్నాను. అప్పుడే నువ్వొచ్చావని కక్షగా అన్నాడు ప్రమోద్. ఓహో! అని అనుకుంటూ, అత్తయ్య గారు, బావగారు వచ్చారు మరి దసరా పండుగ మొత్తం మీ ఇంట్లోనే ఉన్నట్టుంటుంది కదా! అని మహిత కమలతో అంటే, మా ఇంట్లో ఒక్కటే కాదే మహిత, ఇంకో వారంలో మీ అక్క వస్తుంది కదా! అప్పుడు మొదలవుతుంది దసరా ఇద్దరి ఇళ్లలో. దసరా అయిన మరుసటి రోజే ప్రమోద్‌కి, మన త్రిపుకి కూడా నిశ్చితార్థం పెట్టారు మీ మామయ్య గారు. ఇంకా అది అయిన 6 నెలలకి ఇద్దరికీ కళ్యాణం. నా బంగారు తల్లి నా నట్టింట్లో తిరుగుతూ ఉంటే చూడాలని నాకు ఉంది అని కమల గారు అంటూ ఉంటే ప్రమోద్ ఏ భావం లేకుండా చూస్తూ ఉంటే మహిత కంట్లో వచ్చిన ఒక కన్నీటి చుక్కని తుడుచుకొని నవ్వింది. అయ్యో! మా అక్క వస్తోందా? నాకు చాలా పనులున్నాయి మరి. అత్తయ్య, బాయ్, వెళ్ళొస్తాను అని అంటూ మహిత ఎగురుకుంటూ వెళ్ళి స్నానం చేసి పరిహారాలైపో వచ్చిన శర్మగారికి ఎదురుపడింది. కానీ అప్పటికే ఆమె చెంగు చెంగున కుందేలు పిల్లల ఎగరడం చూసేసిన శర్మగారు, ఇదిగో అమ్మాయి, ఆడపిల్ల అన్నాక కాళ్ళు కుదుటగా నేల మీద ఉండాలి. కాస్త అదుపులో ఉంటే నీకు, మీ ఇంటికి చాలా మంచిది అని శర్మగారు ఒకలాగా చూస్తూ చెప్పడంతో, ఒకలాగా అంటే మీరు మళ్ళీ వేరేగా అనుకోకండి. ఒకలాగా అంటే కొంచెం కోపం ఇంకా చీప్ ఫీలింగ్ అనుకోవచ్చు. సరే మామయ్య గారు, క్షమించండి.
అని అంటూ ఆయన కోపంలో ఇంకా ఆజ్యం పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మహిత. అడుగులో అడుగు చీమ కూడా చావకుండా వేస్తూ, భగవంతుడా! ఈ పిల్ల ఏ ఇంటికి పోతుందో కానీ అసలు వెళ్తుందో లేదో మేనత్తలాగా అని మధ్యలోనే ఆపేస్తూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు శర్మగారు. ఇంటికి అదే నడకతో వచ్చిన మహిత, అమ్మా! ప్రమోద్ బావగారు వచ్చారు. చూసేసి రాకూడదు అని అంటే, ఏంటి నా మేనల్లుడొచ్చాడా? సరే నేను వెళ్లి చూసొస్తాను. ఈ పూటకి వంట ఏదో ఒకటి చేసేయి అని బయటికి పరిగెడుతూ, అయినా వాడు వచ్చాడని నీకెలా తెలిసే? ఎందుకైనా మంచిది నువ్వు కాస్త వాడికి దూరంగా ఉండు. వాడు మీ అక్కకి కాబోయే వాడు అని అంటూ శ్యామల చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే పేలవంగా ఒకసారి నవ్వి తన లంగా కుచ్చులో దాచిపెట్టుకున్న డైరీని బయటకు తీసింది మహిత. వాచ్‌మెన్ చెప్పాడు. నిన్న ఆ అమ్మాయి త్రిపుత వచ్చిందా? అని ప్రకాష్ గారు అడిగేసరికి, ఆ! వచ్చింది కానీ మమ్మీ అని అంటూ బృంద అప్పుడే కిందకొస్తూ ఏదో చెప్పబోయేసరికి హరిత అడ్డుకొని ఊరికే అండి మాట్లాడాలనిపిస్తే వచ్చింది అని ఆయనకి చెప్పి బృంద వంక వద్దు అన్నట్టుగా చూసింది హరిత. ఎందుకు మమ్మీ ఎప్పుడు లేనిపోని తలనొప్పులన్నీ తన మీదకు తెచ్చుకుంటుంది అని అసహనంగా అనుకుంటూ తన కాలేజీకి బయలుదేరింది బృంద. ఆ అమ్మాయి చాలా బాగుంది కదా బావ! చూస్తుంటే అచ్చం త్రిపుర అక్కలాగే ఉంది. మన కన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తే చాలా బావుంటుంది కదా! అని హరిత అనేసరికి నాకు తను నా త్రిపురలాగా ఉండి అని చూసిన మొదటిసారే అనిపించింది హరిత. కానీ నా త్రిపుర లాంటి వాళ్ళు ఒక్కరే ఉంటారని భారమైన మనసుతో తన రూమ్‌లోకి వెళ్ళిపోయారు ప్రకాష్ గారు. ఎందుకక్కా ఇలా చేశావని అనుకోకుండా ఉండలేకపోయింది మహిత. కాలేజ్‌కి వెళ్ళిన త్రిపుర బుద్ధిగా తన ప్లేస్‌లో కూర్చొని ఉంటే వచ్చి గెలికింది శాండీ. అబ్బో! నీ మీద ఈగ వాలినా కూడా క్రిష్ భరించలేడు అనుకుంటా అని శాండీ వెటకారంగా అడిగేసరికి, ఎక్కడైనా ఎవరికి దక్కాల్సిన గౌరవం వాళ్ళకే దక్కుతుంది. అసలు మీ బాధ ఏంటి శాండీ గారు? ఎందుకు ప్రతిసారి ఇలా నా మీదకొస్తారు అని పదం అక్కడ కూడా మర్యాదగా అడిగేసరికి, నాకు నొప్పే ఇక్కడ. నువ్వు నిన్న కాక మొన్నొచ్చి నా క్రిష్‌ని ఎగరేసుకుపోతాను అంటే చూస్తూ ఖాళీగా ఉండటానికి నేనేం పల్లెటూరి బైతుని కాదు. టౌన్‌లో పుట్టి పెరిగిన దాన్ని. ఎలా క్రిష్ నిన్ను చూస్తాడో నేను చూస్తానని కోపంగా పదంకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది శాండీ. ఒసేయ్ త్రిపద! ఏంటే అది వార్నింగ్‌లు ఇచ్చి పోతోంది? అసలు నువ్వేం చేశావని? క్రిష్ సార్ నీతో మాట్లాడితే అది ఆయన తప్పు కానీ, నీ తప్పెలా అవుతుంది? అయినా వాళ్ళని చూస్తే చాలా డేంజరస్‌గా ఉన్నారు. ఒకసారి క్రిష్ సార్‌కి చెప్పు పదం అని స్వప్న భయపడుతూ చెప్పేసరికి, ఏం చేస్తారో చేయనివ్వండి స్వప్న గారు. నా వెనక ఆ రఘురాముడున్నారు. ముందు ఈ మురళీకృష్ణుడు ఉన్నాడు. నన్ను తాకాలి అంటే ముందు ఉన్న వారిని దాటాలి. అది సాధ్యమైతే కాదు అని నేననుకుంటున్నాను. అని పదం కాన్ఫిడెంట్‌గా అనేసరికి, క్రిష్ సార్‌కి లవ్ చేస్తున్నావా? ఒకటే క్వెషన్ అడిగింది స్వప్న. హుహు. నమ్మకంగా అంది పదం. తన సబ్జెక్ట్ బుక్స్‌ని తీసుకుంటూ. నమ్మకంగా ఉన్నప్పుడు ప్రేమ ఉండదని గ్యారంటీ ఏంటి? అని స్వప్న అడుగుతూ ఉంటే, ఏమో స్వప్న గారు నాకవన్నీ తెలియదు అని మాట దాటేసింది పదం. నా దగ్గర మాట మార్చడం బాగానే ఉంది త్రిపద. నీ మనసు దగ్గర చూసుకో. ఆ మనసు మారేలోపే ఇంకోసారి నీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకో. నీకు చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ అయింది మీ బావతోనే. నువ్విప్పుడు ఇంటికి వెళ్ళినా ఇలా పెళ్లి గాని అమ్మాయిలా తిరిగి వస్తావు అన్న గ్యారంటీ నీకు కూడా లేదు. మీ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్ అని చెప్తూ ఉంటావు. అందుకే ఇంకోసారి ఆలోచించమని అంటున్నాను అని స్వప్న కూడా కాస్త సీరియస్‌గా చెప్పేసరికి త్రిపద ఆలోచనలో పడింది. నిజంగానే నాకు ప్రమోద్ బావ అంటే ఇష్టమా? ఏమో అమ్మా, నాన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ఇద్దరి పెళ్లి చేస్తామని చెప్పారు కానీ, ఎప్పుడూ మేమిద్దరం క్లోజ్‌గా ఉండిందే లేదు. మరి నేను బావని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండగలనా అని తనకు తానే క్వెషన్ వేసుకున్న త్రిపదకి వితౌట్ పర్మిషన్ క్రిష్ ఆ ఊహల్లోకి వచ్చేశాడు. తల విదిలించి కూర్చొని, నా పెళ్లి కోసం పక్కన పెడితే క్రిష్ గారిని ఒక్కసారి నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. అసలు నాన్న జరిగిన విషయాన్ని ఎలా తీసుకుంటారనుకుంటూ తెగ ఆలోచించి, ఆ రోజు క్లాస్‌లను ఎగ్గొట్టేసింది పదం వినకుండా. సాయంత్రం కాలేజీ నుంచి రూమ్‌కి బయలుదేరారిద్దరూ. కానీ దారిలోనే స్వప్నకు కాల్ రావడంతో, త్రిపద అమ్మమ్మకి హెల్త్ సడెన్‌గా అప్సెట్ అయిందంట. నేను వెళ్ళాలి. నువ్వొక్కదానివే హాస్టల్‌కి వెళ్ళగలవా? అని స్వప్న అడిగేసరికి, అయ్యో! మీ అమ్మమ్మ గారికి బాగోలేదా? మీరు వెళ్ళండి స్వప్న గారు. నేను జాగ్రత్తగానే వెళ్తానులెండని పదం అనేసరికి, ఏమీ అనుకోకు పదం అని చెప్తూ వెళ్ళిపోయింది స్వప్న. రామా! ఆవిడకి ఏం కాకుండా చూడు తండ్రి అని మొక్కుకొని తన రూమ్‌కైతే చేరుకుంది పదం. కాలేజీలోనే ఉన్నా కూడా తిరుపతి వంక చూడని క్రిష్ స్వప్న ఎక్కడికో వెళ్ళడం చూసి పదాన్ని రూమ్‌కి వెళ్ళే వరకు తెలియకుండా ఫాలో అయ్యి
ఆమె లోపలికి వెళ్తూనే బండి రివర్స్ చేసుకున్నాడు. రూమ్‌లోకి రాగానే తన రొటీన్ ఫాలో అయిన పదం బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ ఉంది. క్రిష్ గారిని నాన్న దగ్గరికి తీసుకువెళ్ళాలి ఒకసారి అని అనుకుంటూ అసలు ఆయనకి తనకి అమ్మ తరపు బంధువులున్నారా అని ఈ రోజైనా ఆలోచించుంటారా అని అనుకుంటూ ఉంది పదం పాప. క్రిష్ గారు మీరు త్వరగా మారిపోండి. అలా కోపంగా ఉండకండి అంటూ పదే పదే క్రిష్ కోసమే ఆలోచిస్తూ సడెన్‌గా తనకి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది త్రిపద. హలో అక్క. 2 రోజుల తర్వాత ఫోన్ చేసిన చెల్లెల్ని నవ్వుతూ పలకరిస్తూ ఏయ్ మహిత ఎలా ఉన్నావమ్మా? అని అడిగింది. నేను సూపరున్నాను. అక్కడ నువ్వెలా ఉన్నావమ్మా? అని మహిత అడగటంతో ఇద్దరి మధ్య నార్మల్ విషయాలు దొర్లాయి. దాంట్లోనే స్వప్న లేదు ఒక్కదాన్నే ఉన్నానని త్రిపద చెప్పడంతో అవునా అక్క! అయితే జాగ్రత్త. తినేసొచ్చి లాక్ చేసి పడుకో. ఇప్పుడు ఆ పాడు హాస్టల్ వార్డెన్ కూడా నమ్మడానికి వీల్లేదు అని మహిత అనేక జాగ్రత్తలు చెప్పడంతో ఆ! సరే మహిత అని చెప్పి కాల్ కట్ చేసింది త్రిపద. కిందకి వెళ్లి కొంచెం కర్డ్ రైస్ తెచ్చుకొని తినేసి జాగ్రత్తగా డోర్ లాక్ చేసుకొని పడుకుంది పదం పాప. ప్రస్తుతానికి నిజంగానే పాప మనసులో ఎవరూ లేరు పాపం. క్రిష్ మీద ఒక పాజిటివ్ ఫీలింగుంది. ఇంకా ఏదో పేరు తెలియని భావం తనని చుట్టుముట్టాడుతోంది. మరి కొద్దిసేపటికి త్రిపదకి మళ్ళీ ఫోనొచ్చింది. హలో ఎవరు? అని పదం అడుగుతుంటే, హలో త్రిపద నేనే అని అటువైపు వాయిస్ వినిపించడంతో స్వప్న గారు అంటూ పిలిచింది. మళ్ళీ ఇది మీ నంబర్ కాదు. ఎవరిది ఫోన్? అంటే నేను హాస్టల్‌కొచ్చేసాను. ఈ నంబర్ నా పక్కన ఉన్న అమ్మాయిది. నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయొచ్చాను. ఒక్కదాన్నే ఉన్నాను. కొంచెం కిందకి రావా? అని ఫోన్‌లో అడగడంతో కింద వరకు వచ్చారు కదా! పైకి రండి స్వప్న గారు. నేను డోర్ లాక్ తీసి పెడతాను అని పదం చెప్తున్నా కూడా వినకుండా మనసేం బాలేదు త్రిపద. నాకు ఒంటరిగా ఉండాలనుంది. ఇక్కడే వదిలేయ్ అని అంటూ అటువైపు ఫోన్‌లో మాట్లాడుతూ ఉండడం చూసి ఎందుకు స్వప్న గారు అలా అంటున్నారు? అని అనుకుని అక్కడే ఉండండి. నేనొస్తున్నాను కిందకి వెళ్ళింది త్రిపద. ఎక్కడున్నారు స్వప్న గారు? అని త్రిపద అడుగుతూ ఉంటే, ఇంకొంచెం ముందని ఫోన్‌లో ఉన్నవాళ్ళు చెప్తుంటే, ఇంకాస్త ముందుకు వెళ్ళిన త్రిపద ముక్కుకి క్లోరోఫార్మ్ పెట్టారు ఎవరో వెనక నుంచి. మరుసటి రోజు ఉదయం రెడ్ లైట్ హౌస్. త్రిపద ఏడుస్తూ ఉంటే, ఆమె ఎదురుగా ఉన్నాడు క్రిష్. ఆమె ఏడ్చే కొద్దీ అతని కోపం పెరుగుతూ ఉంది. ఏయ్ చుప్! ఒక్కసారి గట్టిగా గర్జించాడు క్రిష్ బాబు. ఇక్కడికెలా వచ్చావు? అని క్రిష్ అడగడం ఆలస్యం. తల దించుకుంది త్రిపద. అతని పిడికిలి బిగుసుకుంటూ ఉంటే పృథ్వీ వంక చూశాడు క్రిష్. బావా! నేను సీసీ క్యామ్ చూశాను. ఎవరో అయితే ఇంకా తెలియలేదని చెప్పాడు. ఏయ్! ఫస్ట్ ఆ ఏడుపాపి ఏం జరిగిందో చెప్పని క్రిష్ మరోసారి తన బేస్ వాయిస్‌తో అడిగేసరికి రాత్రి జరిగింది చెప్పింది పదం. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో క్లోరోఫార్మ్ వల్ల తనకి తెలియలేదు. అసలేం జరిగిందంటే తిరుపతికి మత్తుమందు ఇచ్చి తనని ఒక రెడ్ లైట్ ఏరియాకి తీసుకొచ్చారు కొందరు. ఒక రూమ్‌లో ఆమెను పడుకోబెట్టి ఎవరో అబ్బాయిని ఆ రూమ్‌లోకి పంపి పిక్స్ తీయాలి. ఆమె కాలేజ్‌లో హల్చల్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్ కాగా, దాన్ని తిప్పికొట్టారు పృథ్వీ, క్రిష్ కలిసి. మనసంతా గజిబిజిగా ఉండడంతో తాగి రోడ్ల మీద పడ్డ క్రిష్ అనుకోకుండా త్రిపద హాస్టల్ దగ్గరకొచ్చాడు. అదే టైంలో త్రిపదని కారులోకి ఎక్కించారు కొంతమంది. తన బైక్‌ని అటు ఇటు తిప్పుతూ పంక్చర్ చేసుకున్నాడు క్రిష్. అక్కడ దిగి బైక్‌ని చెక్ చేసుకుంటూ ఉంటే కనబడింది పదం పెట్టుకున్న బుట్టకమ్మ. ఫస్ట్ కొంచెం షాకయ్యి ముందుకు చూసేసరికి త్రిపదని దొబ్బడంలో వాళ్ళు కొంచెం డ్రెస్‌ని కార్ డోర్ బయటే వేసేయడంతో అది కూడా క్రిష్ కంట్లో పడి అతన్ని ఆమె వైపు పరిగెత్తేలాగా చేసింది. టైంకి బైక్ పంక్చర్ అవ్వడంతో ఇంకా ఆటో మాట్లాడేసి ఆ కారు వెనకే వెళ్ళాడు. వాళ్ళు చేస్తున్నది మొత్తం చూస్తూ టైం చూసుకున్న హౌస్‌లోకి ఎంటర్ అయ్యి తిరుపతి రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడ ఉన్నవారిని చితకబాది ఆ టైంలో ఎందుకు అని పృథ్వీకి కాల్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ తిరుపతికి మెలుకువ వచ్చే టైంలో పృథ్వీకి కాల్ చేసి అసలేం జరిగిందో కనుక్కోమన్నాడు. అయితే పదాన్ని అంతవరకు లేపకుండా ఎందుకున్నాడు క్రిష్ బాబు. కానీ ఆమెకి చుట్టూ ఉన్న వాతావరణం తెలిసి తనకేదో అయ్యిందనుకుని ఏడ్చేలాగా చేసింది. తన చుట్టూ లేని చున్నీ కోసం వెతుక్కుంటూ అది దొరక్క దుప్పటి కప్పుకొని క్రిష్ వంకే కన్నీళ్లతో చూసింది త్రిపద. మిమ్మల్ని నమ్మితే నా జీవితం నాశనం చేస్తారా క్రిష్ గారు? పదం అన్న మాటకి మరి క్రిష్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు త్రిపద క్రిష్‌ని అనుమానిస్తోందా? క్రిష్ ఎందుకు నిజం చెప్పలేదు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ కొనసాగుతుంది. మరి క్రిష్‌ని అపార్థం చేసుకున్న త్రిపద క్రిష్ తప్పు లేదని తెలుసుకుంటుందా? మరోపక్క క్రిష్ మరదలు త్రిపుద అని క్రిష్ తెలుసుకుంటాడా లేదా? మరి క్రిష్‌ని వాళ్ళ కుటుంబానికి దగ్గర చేస్తుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.